దేశభక్తి ఇవాళ మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న వినిపిస్తున్న పదం. దేశ ప్రధాని మోదీ దేశభక్తికి కొత్త అర్థాలు చెప్పారు. సామాన్యుడు పెట్రోల్ తగ్గించి వాడటం దేశభక్తట, వంట నూనె వాడకం తగ్గించడం దేశ సేవట, బంగారం కొనకపోవడం విదేశీ మారక ద్రవ్యానికి ఇచ్చే గౌరవమట. వినడానికి ఇవన్నీ ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా. సామాన్యుడిని నిలువున దోచుకుంటున్న ప్రభుత్వాలు ఇప్పుడు అదే సామాన్యుడికి త్యాగాలు చేయమని సలహాలు ఇస్తున్నాయి. ప్రధాని మోదీ వంట నూనె తగ్గించమన్నారు. ఎందుకు? విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందట. బాగానే ఉంది. మరి అదే విదేశీ మారక ద్రవ్యం మీ ప్రభుత్వం కొంటున్న అత్యంత ఖరీదైన విమానాల వల్ల ఖర్చు కాదా? మీరు పర్యటనల కోసం వాడే ప్రత్యేక విమానాలకు అయ్యే ఖర్చు దేశభక్తి కిందకి రాదా? ఒకవైపు సామాన్యుడిని కడుపు కొట్టుకోమని చెబుతూ మరోవైపు కోట్లు ఖరీదు చేసే కార్లలో విమానాల్లో తిరగటం ఏ రకమైన దేశభక్తి మోదీజీ? ప్రజలను మెట్రో ఎక్కమంటున్నారు, ఆన్లైన్ మీటింగ్లు చేసుకోమంటున్నారు. మరి మీరు ఎందుకు గల్లీ గల్లీకి ప్రచారానికి వస్తున్నారు? హైదరాబాద్ లో ఒక చిన్న అధికారిక కార్యక్రమం కోసం మీరు వస్తే దాని వెనుక ఎన్ని వేల లీటర్ల పెట్రోల్ తగలబడుతుందో మీకు తెలియదా? ఒక సామాన్యుడు తన బైక్ లో 1 లీటర్ పెట్రోల్ పోయించుకోవాలంటే దేశభక్తి గుర్తు రావాలా? మరి వేల వాహనాలతో సాగే మీ కాన్వాయ్లకు ఆ దేశభక్తి వర్తించదా? ప్రతి ముఖ్యమంత్రి, ప్రతి కేంద్ర మంత్రి వెనుక 10 నుంచి 20 వాహనాల కాన్వాయ్, ఒక్కో వాహనం ఒక్కో సెక్యూరిటీ వింగ్. ఒక ఎంపీ ఎక్కడికి వెళ్లినా 10ల సంఖ్యలో వాహనాలు వెంబడించాలి. ఎందుకు? ఇది ప్రజాస్వామ్యమా లేక రాచరికమా? మోదీజీ ప్రజలకు హితబోధ చేసే ముందు మీ కేబినెట్ మంత్రులను, మీ పార్టీ నేతలను ఒక్క వాహనంలోనే వెళ్ళండని ఆదేశించే దమ్ము మీకు ఉందా? సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరు కలిసి ఒక ప్రైవేట్ విమానం మాట్లాడుకొని వెళ్తే అది విదేశీ మారక ద్రవ్యాన్ని హరించడం కాదా? వారు సామాన్యుడిలా ప్యాసింజర్ విమానాల్లో వెళ్తే గౌరవం తగ్గిపోతుందా? జనాన్ని త్యాగాలు చేయమని అడగటం సులభం, కానీ పాలకుడిగా మీరు ఆచరించి చూపడం కష్టం. ఇక్కడే మీ ద్వంద్వ నీతి బయటపడుతుంది. డిజిటల్ ఇండియా, ఆన్లైన్ మీటింగ్స్ అంటూ దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తారు. మరి ఎన్నికల ప్రచారం విషయానికి వస్తే మాత్రం లక్షల మందితో బహిరంగ సభలు ఎందుకు? ఆ సభల కోసం రాష్ట్రాల నలుమూలల నుండి వచ్చే వేల సంఖ్యలో బస్సులు, కార్ల వల్ల పెట్రోల్ వృధా కాదా? పెట్రోల్ వాడకం తగ్గించాలన్న మీ పిలుపు మీ ఎన్నికల సభలకు వర్తించదా? మీరు హైదరాబాద్ వచ్చినా, బెంగళూరు వెళ్ళినా ఆన్లైన్ లో స్క్రీన్ మీద కనిపిస్తే సరిపోదా? అక్కడ ఖర్చు అయ్యే లక్షల లీటర్ల డీజిల్ ను ఆదా చేస్తే అది దేశభక్తి కాదా? అంటే దేశభక్తి అనేది కేవలం ఓటు వేసే సామాన్యుడికే తప్ప ఓట్లు అడిగే పాలకులకు లేదన్నమాట. ఇదెక్కడి న్యాయం? సంఘ సంస్కర్త అవతారమెత్తిన మోదీజీ ప్రజలకు మార్పు చెప్పే ముందు నిన్నటికి ఇవాల్టికి మీలో వచ్చిన మార్పేంటో చెప్పండి. మీ పర్యటనల బడ్జెట్ ఎంత మేరకు తగ్గించుకున్నారో చెప్పండి. మీ కాన్వాయ్లో వాహనాల సంఖ్యను ఎంత తగ్గించారో శ్వేతపత్రం విడుదల చేయండి. సామాన్యుడిని బంగారం కొనొద్దు అంటున్నారు. మరి అదే బంగారం వ్యాపారం చేసే బడా కార్పొరేటర్లకు మీ ప్రభుత్వం ఇస్తున్న రాయితీలేంటి? రసాయన ఎరువులు వాడొద్దు అంటున్నారు. మరి అదే రసాయన ఎరువుల కంపెనీల నుండి మీ పార్టీకి అందుతున్న బార్ల సంగతేంటి? చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి అన్ని రాజకీయ విన్యాసాలు అన్నట్టుగా ఉంది మీ తీరు. అధికారం ఉందన్న అహంకారంతో సామాన్యుడి నోటి దగ్గర కూడిని కూడా దేశభక్తి పేరుతో లాగేసుకోవడం ధర్మమేనా? దేశభక్తి అంటే బోర్డర్లో జవాన్ నిలబడటం, భూమిలో రైతు చెమటోడ్చడం, సామాన్యుడు పన్నులు కట్టడం,
అంతే తప్ప పాలకులు విలాసాల్లో మునిగి తేలుతూ సామాన్యుడిని పస్తులు ఉండమని చెప్పడం కాదు. మోదీజీ, మీ మాటలకు విలువ ఉండాలంటే ఆ మాటలో ముందు మీలో ప్రతిఫలించాలి. నాయకుడు రోల్ మోడల్ గా ఉండాలి, ఇన్స్ట్రక్టర్లా కాదు. ముందు మీ మంత్రుల కాన్వాయ్లు తగ్గించండి, మీ పర్యటనల దుబారా తగ్గించండి. అప్పుడు ప్రజలు ఆటోమేటిక్ గా మీరు చెప్పిన మార్గంలో నడుస్తారు. అదే కాకుండా కేవలం ప్రజలనే పిండుతాం, మేం మాత్రం రాచరికపు విలాసాలు అనుభవిస్తామంటే ఈ దేశ ప్రజలు త్వరలోనే మీకు అసలైన దేశభక్తి ఏంటో చూపిస్తారు.